దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునిపోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనే అంశాన్ని ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునిపోతున్నాం. ఇదే ఈ అంశపు పేరులో ప్రియా దేవుని బిడ్డలారా, గత కొన్ని వారాలుగా యేస్కేలు ప్రవక్తను గూర్చి ఒక దైవజనుడు చెప్పినటువంటి విషయాల మీద ఎన్నెన్నో విషయాలు వాక్యానుసారముగా మరి ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభు సేవకునిగా ఒక మాట నేను మీకు తెలియపరచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మా ఈ ఛానళ్ళ ద్వారా మా ఈ ఆరాధన ద్వారా వాక్యానుసారమైనటువంటి సందేశాలు ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు తీసుకుని రాబడుతున్నాయి. దయతో ప్రతి ఒక్కరు కూడా ఈ సందేశాలను ఫాలో అవ్వండి. ఒకవేళ ఈ సందేశాలు మీరు చూడలేనటువంటి పరిస్థితులు ఒకవేళ ఉంటే దేవుని యొక్క ఆ గొప్ప మీ ఎడల ఆయనకున్నటువంటి తలంపులు మరి మీకు తెలియపరచబడలేనటువంటి పరిస్థితిని మరి తెలుసుకునేటటువంటి ఆ పరిస్థితిని మీరు కోల్పోతున్నారని ప్రభు సేవకునిగా నేను తలస్తూ ఉన్నాను. ఎందుకంటే మా ఈ ఛానళ్ళ ద్వారా ప్రభు మరి తాను ఏ విషయాలు తెలియపరచాలని అనుకుంటూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ విషయాలన్నిటినీ మరి మా యొక్క ఈ ఆరాధన ద్వారా మరి ఆయన వాక్యానుసారమైనటువంటి మరి బోధను మరి సత్యమైనటువంటి బోధను మీ ముందుకు ఆయన తీసుకుని రావడం జరుగుతుంది. దయతో ఈ సందేశాలన్నిటినీ ఫాలో అవ్వాలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మన అంశానికి సంబంధించిన విషయాల్లో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడు యేస్కేలు ప్రవక్తను గూర్చి మరి ఈ విధంగా చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఏ విధంగా అంటే యేస్కేలు ప్రవక్తను దేవుడు మనుష్య మలముతో అప్పమును లేక ఆ రొట్టెను కాల్చుకొని ఇశ్రాయేలీలు చూచుండగా తినమన్నాడనియు, ఒకవేళ మనిషి మలముతో తినని ఎడల గోమలముతో భోజనమును తినమని దేవుడు చెప్పాడని, అలా చెప్పగా ప్రియా దేవుని బిడ్డలారా, యేస్కేలు ప్రవక్త దేవుడు చెప్పినట్లు గోమలముతో భోజనమును తిన్నాడనియు మరి యేస్కేలు గ్రంథం 4వ అధ్యాయం 15లోని వ్రాయబడినటువంటి వాక్యవచనాలని ఆధారము చేసుకొని ప్రియా దేవుని బిడ్డలారా ఆయన చెప్పడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు మరి దేవుడు చెప్పినట్లు యేస్కేలు ప్రవక్త చేటును బట్టి యేస్కేలు పేరులో ఒక గ్రంథమును దేవుడు తన పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఆ ఒక యేస్కేలు పేరులో ఒక గ్రంథానికి చోటును ఆయన కల్పించాడని ఆ దైవజనుడు చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ బోధ ఎంతవరకు వాక్యానుసారమైనదో మరి వాక్య విరుద్ధమైనదో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా అనేకమైన విషయాలను మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఆహారము కాని దానిని తన పరిశుద్ధ ప్రవక్తను తినమంటాడా? ఇది ఎంతవరకు నమ్మదగిన విషయమో కాదు కూడా మరి మీకు తెలియపరచడం జరుగుతుంది. కనుక దయతో ఈ విషయాలన్నిటినీ మీరు వినుట ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు నేర్చుకోగలరు. ఎప్పుడూ మీరు వినలేని విషయాలు దేవుని యొక్క వాక్య వెలుగులోంచి దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత మీకు అనుగ్రహించబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఈ యొక్క సందేశాలను పూర్తిగా వినాలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. రండి, ఈ సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన బహునతుడా, మా ఛానల్ ద్వారా ప్రభువా మరి అనేకమైన విషయాలు క్రైస్తవ లోకానికి మా ఈ ఆరాధన ద్వారా మీరు తెలియపరుస్తూ ఉన్నారు. అందును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా నాయన, మరి ప్రతి ఒక్క ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశాలు అంశ సందేశాలను ప్రభా క్రైస్తవ లోకం అంతా కూడా నాయన మరి చూడగలిగినట్లు ప్రభా మరి ఆ వాక్యము ఎడల నాయన ఆసక్తి గలవారుగా ప్రతి ఒక్కరిలో నీ ఆత్మ ప్రేరేపణ కలుగజేసి తద్వారా నాయన మరి ఈ విధమైనటువంటి రీతిలో వారి ముందుకే వారి యొద్దకే నీ వాక్యము ఈ కడవర దినాల్లో మరి తీసుకొని రాబడుతూ ఉంటుండగా పంపబడుతూ ఉంటుండగా వారందరూ వీక్షిస్తూ తద్వారా ఆధ్యాత్మిక మేలులు పొందుతూ వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఈ కడవర దినాలు నీ కొరకు నమ్మకంగా ప్రభువా మంచి ఆత్మీయతలు ముందుకు సాగిపోవడానికి ప్రభు అట్టి నాయనా ఆత్మీయతకు వారు చోటిస్తూ ముందుకు సాగిపోవడానికి కృప దయచేయండి. జరుగుతున్న ఈ ఆరాధన దీవించి ఈ ఆరాధన వారి ఆధ్యాత్మిక జీవితాలకు వారి కుటుంబాలకు మేలుకరంగా దీవెనకరంగా మార్చి ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమీన్ ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించినటువంటి మరి ఆత్మీయులకు మీ అందరిని బట్టి
దేవాది దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేల్ని నేను ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మౌనతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరుస్తూ ఈ ఆరాధనలో ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేలుని ఈ ఆరాధనలో ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని ఈ ఆరాధనలో మహిమపరిచినటువంటి బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో ఆరాధనలోనికి మనం వెళ్ళిపోతున్నాం. దేవుని బిడ్డలారా, మరి ఈ ఆరాధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వారమంతా దేవుడు మన ఎడల చూపిన కృపకు ప్రతిగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటే ఆరాధన అయ్యున్నది. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక స్తుతియాగము మరి అర్పించువాడు మరి ఎవరినో కాదు కానీ నన్ను మహిమపరుచుచున్నాడు, నేను వానికి నా రక్షణ మార్గాన్ని మరి కనుపరుస్తానని ప్రభు అంటూ ఉన్నాడు. అంతేకాకుండా నేను నా ఆశీర్వాదాన్ని కూడా వానికి దయచేస్తానని ప్రభు అంటూ ఉన్నారు. కనుక ప్రభు కృప వలనే మనము మన కుటుంబాలు కూడా సజీవులముగా క్షేమముగా సమృద్ధిని, మంచి ఆరోగ్యకరమైన స్థితిని, మంచి ఆయుస్సును, ప్రాణాలకు నెమ్మదిని మనం పొంది ఉన్నాము. కనుక ఆయనకి నిండు హృదయముతో ఈ ఆరాధనలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకి సాగిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రములు. ఆలోచనకర్త నీకు స్తోత్రములు. నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు. సమాధానకర్త నీకు స్తోత్రములు. బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ వారమంతయు కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, మా ప్రాణాలకు నెమ్మదినిచ్చిన దేవుడా, అయా మేము పీల్చే గాలి, తినే ఆహారము, ప్రభా త్రాగే నీళ్లను మాకు ఆరోగ్యకరముగా మార్చిన సర్వశక్తిమంతుడా, నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. నాతో పాటు ఈ ఆరాధనలో కలిసి నీ కృపను, దయను జ్ఞాపకము చేసుకుంటూ నీ నామాన్ని గణపరుస్తున్నా మా ప్రియులందరిపై నిండారని మీ దీవెనలు దిగనమని వేడుకొనిచ్చు ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సాటి ఎవరు లేరు ఇలలో, సమానులెవరు ఇహ పరములో, సాటి ఎవరు లేరు ఇలలో, సమానులెవరు ఇహ పరములో. యోగ్యత లేని నాపై దేవా మితిలేని కృప చూపి, నిరాశే మిగిలిన ఈ జీవితంలో నిరీక్షనిచ్చావు, సాటి ఎవరు లేరు ఇలలో, సమానులెవరు ఇహ పరములో. దేవా నా కరములనెత్తి దేవా నిన్నే కీర్తించి దేవా నిన్నారాధింతును. 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 సాటి ఎవరు లేరు ఇలలో, సమానులెవరు ఇహ పరములో. మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అయా ఇగో నాతో పాటు కలిసి ఆరాధనలో నీ కృపను, దయని జ్ఞాపకము చేసుకుని ప్రభువా కొన్ని నిమిషాలు నీ నామాన్ని ఆరాధన చేస్తుండగా ఆరాధన చేసిన మా ప్రియులందరిపై నిండారని మీ దీవెనలు మీరు కృమ్మరించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ జరిగినటువంటి కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందమని
యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమీన్ ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి దేవుని యొక్క కృపను, దేవుని యొక్క దయను జ్ఞాపకం చేసుకొని ఆయన నామాన్ని ఆత్మతో సత్యముతో ఆరాధన చేసి ఆయన నామాన్ని హెచ్చించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుడు మనతో మాట్లాడే సమయం. మనుషుల మాటలు మనల్ని బ్రతికించలేవు. మనుషుల మాటలు ఏ రకమైన నెమ్మదిని, సమాధానమును మనకు దయచేయలేవు. మనుషుల మాటలు మనకు మోసము చేసేవి. మనుషుల మాటల్లో యథార్థత అనేది ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, వారి యొక్క అక్కరలు తీర్చుకోవడానికి, వారి అవసరతలు తీర్చుకోవడానికి రకరకాల రూపాల్లో మనలను వంచే మాటల ద్వారా వారి యొక్క లాభాన్ని పొందే ఆ వరకు కూడా వారి మాటలు వాటికి పదును పెట్టి రకరకాలుగా మోసపూరితమైన మాటల ద్వారా మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. దేవుని మాటలు అలాంటివి కావు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఆయన మాటలు వినుట ద్వారా మన విశ్వాసం బలపడుతుంది. ఆయన మాటలు వినుట ద్వారా మన ప్రాణాలకు నెమ్మది దొరుకుతుంది. ఆయన మాటలు వినుట ద్వారా మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. ఆయన మాటలు వినుట ద్వారా మనము ఎన్నడూ చూడలేని కార్యాలు మన జీవితాల్లో మనం చూడగలం. కనుక దేవుని యొక్క మాటల కొరకు మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచుకుందాం. దేవుని మాటలు మానసిక నెమ్మదిని, మన విశ్వాసాన్ని బలపరిచేవిగా ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో వెతబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబు నేను ఆహ్వానిస్తున్నాను. జానుబాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకోవాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పడుతూ ఏకీవించిన మీ అందరిని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. మరి దేవుని వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగు నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నామేసా. నీ సన్నిధిని ఇక్కడ కుమ్మరించినందుకు, నీ అభిషేకాన్ని ఇక్కడ కుమ్మరించినందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నామేసా. మాతో పాటు ఏకమించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. సమస్యలతో నీ దగ్గర మొరపెట్టిన ప్రతి ఒక్కరికి వారి సమస్యలని పరిష్కారాన్ని దయచేసి అద్భుత కార్యాలు వారి జీవితాల్లో మీరు జరిగించండి. ఈ ఆరాధన ద్వారా మహిమ పొందుకున్న దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినవేసా. మరి ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుని పోతుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు బలపడేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఎన్నో సందేహాలు, అంతేకాకుండా ఎన్నో ప్రశ్నలతో ఉన్న ఎంతోమందికి మరి వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యం ద్వారా వారి ప్రశ్నలని జవాబు దొరికేలా, అంతేకాకుండా ఆత్మీయతలో స్థిరంగా బలపడేలా మీరు కార్యం జరిగించండి. వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు అద్భుతమైన విషయాల్ని నీ వాక్యం ద్వారా తెలుసుకునేలా మీరు కార్యం జరిగించండి. ఈ ఆరాధన ప్రారంభం నుండి వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయముతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జానుబాబును బట్టి దేవాది దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో యేస్కేలు ప్రవక్తను గురించి ఒక దైవజనుడు చెప్పిన ఆ బోధకు సంబంధించినటువంటి విషయాలను గత కొన్ని వారాలుగా మా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకి ఈ అంశ ఈ సందేశము ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ ఆరాధనకు ముందే కొన్ని విషయాలు నేను చెప్పడం జరిగి ఉన్నది. ఈ ఆరాధన ద్వారా మరి దేవుడు తన యొక్క ఉద్దేశాలు, తన తలంపులు మరి మీకు తెలియపరిచేటటువంటి ఆ ప్రయత్నాన్ని ఆయన చేస్తున్నప్పుడు
ఎవరైతే వాటిని రిసీవ్ చేసుకునేటటువంటి విషయాలలో ఆసక్తి లేని వారిగా ఒకవేళ ఎవరైనా ఉంటే చాలా మరి ఆశీర్వాదాలు మీరు కోల్పోతూ ఉన్నారని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. దేవుడు మనల్ని దీవించడానికి ఎన్నో విలువైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను మరి ఈ యొక్క మా ఆరాధన ద్వారా, ఈ సందేశాల ద్వారా ఆయన మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నారు. ఆయన ఆత్మ ద్వారా ఆయన తీసుకొని వస్తూ ఉన్నారు కనుక ఈ శ్రద్ధగా వినండి, ఆసక్తితో వినండి. సాధ్యమైనంత వరకు ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని పూర్తిగా వీక్షించండి. మీకు తెలిసినటువంటి ఆత్మీయులకు షేర్ చేసే ప్రయత్నాన్ని కూడా చేసి వారి ఆధ్యాత్మిక జీవితాలకు కూడా మీరు మేలుకరంగా ఉండాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఒక దైవజనుడు యేస్కేలు ప్రవక్తను గూర్చి ఆయన ఏమని చెప్పి ఉన్నాడో మరొకసారి ఆ విషయాలను నేను చదివి వినిపిస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, యేస్కేలు ప్రవక్త విషయమై ఒక దైవజనుడు ఈ విధంగా చెప్పడం జరిగింది. ఏ విధముగా అంటే ప్రియులారా, యేస్కేలు ప్రవక్తను దేవుడు మనుష్య మలముతో అప్పమును లేక రొట్టెను కాల్చుకొని ఇశ్రాయేలీలు చూచుచుండగా తినమన్నాడనియు, ఒకవేళ మనిషి మలముతో తినని ఎడల గోమలముతో భోజనమును తినమని దేవుడు చెప్పగా, యేస్కేలు ప్రవక్త దేవుడు చెప్పినట్లు గోమలముతో భోజనము తిన్నాడనియు, నిజానికి తిన్నాడో లేదో ఈరోజు మనం ఈ ఆరాధనలో తెలుసుకుని పోతూ ఉన్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన యేస్కేలు గ్రంథం 4వ అధ్యాయం 15లో వ్రాయబడినటువంటి వాక్య ఆ వచనాలను ఆధారము చేసుకుని, అంటే ఆ వాక్య వచనాలను సరిగ్గా దైవజనుడు అర్థము చేసుకోకపోవడాన్ని బట్టే ఈ విధముగా ఆయన చెప్పడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఆ వాక్యాలను ఆధారం చేసుకుని ఆయన చెప్పడం జరిగి ఉన్నది. అయితే దేవుడు చెప్పినట్లు యేస్కేలు ప్రవక్త చేయుటను బట్టి యేస్కేలు పేరులో ఒక గ్రంథమును దేవుడు తన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చోటును కల్పించాడని ఆ ఒక దైవజనుడు చెప్పడం జరిగి ఉన్నది. అయితే ఈ బోధ ఎంతవరకు వాక్యానుసారమైనదో వాక్య విరుద్ధమైనదో గత అనేక వారాలుగా మా ఈ ఆరాధన ద్వారా బహు వివరముగా మీకు తెలియపరుస్తూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు దేవుడు ఆహారము కాని దానిని తన పరిశుద్ధ ప్రవక్తను తినమంటాడా, ఇది ఎంతవరకు నమ్మదగిన విషయమో కాదో కూడా తెలియపరిచే ప్రయత్నాల్లో ఎన్నెన్నో విషయాలు మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం యేస్కేలు గ్రంథం 4వ అధ్యాయంలోని 3 సూచనలు అనేటటువంటి విషయాలను మీకు తెలియపరుస్తూ 2 సూచనలు గూర్చి మనం గత వారం ఆరాధనలో తెలుసుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే 3వ సూచనను గూర్చి ఈరోజు ఈ ఆరాధనలో మనం తెలుసుకోబోతున్నాం. అందులో దాగి ఉన్నటువంటి ఆత్మీయ సందేశాన్ని కూడా ఈ వారం మనం తెలుసుకొని ప్రియా దేవుని బిడ్డలారా, యేస్కేలు ప్రవక్తకు సంబంధించిన ఈ విషయాలను ఈ వారంతో మనం ముగించుకునే ప్రయత్నాన్ని మనం చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, సూచన అనేటటువంటి పదాన్ని నేను వాడి ఉన్నాను గనుక ఇంతకీ సూచన అంటే ఏటో మనం తెలుసుకుందాం. అయితే యేస్కేలు గ్రంథం 4:3లో సూచన అనే పదాన్ని మనం చూస్తూ ఉంటాం. సూచన అంటే తెలిసిన విషయాన్ని మిగిలిన వారికి నాజూకుగా చెప్పడం, దీనినే సూచన అన్నారు. అంతేకాదు అర్థవంతంగా తెలియజేయడమై ఉన్నది. నాజూకుగా అంటే ప్రియా దేవుని బిడ్డలారా సౌమ్యంగా అని అర్థమునై ఉన్నది. అంతేకాదు ప్రియులారా, సూచన అంటే ఒక విషయాన్ని తెలియజేయడాన్ని సూచన అన్నారు. సూచన అనగా ఏదైనా కార్యమును గురించి సమాచారమును తెలియజేయనది సూచన. సూచన అంటే భవిష్యత్తులో జరగబోయే వాటిని గూర్చి ముందుగా తెలియజేయడానికి వాడే పదమే సూచన అయి ఉన్నది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, కార్యక్రమాలకు రూపకల్పన ఇచ్చే సలహాయే సూచన అనే అర్థమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరికొన్ని విషయాలు మనం తెలుసుకుంటూ ఈ ఆధ్యాత్మిక సందేశంలో ముందుకి సాగిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేస్కేలు గ్రంథం 4వ అధ్యాయం 9 నుండి 17 వరకు వ్రాయబడినటువంటి వాక్య వచనాల్లో 3వ సూచనను మనం చూస్తూ ఉంటాం. కొలత ప్రకారంగా ఆహారము తినుట, నీళ్లు త్రాగుట. యేస్కేలు గ్రంథం 4వ అధ్యాయం 9 నుండి 13 వరకు గోధుమలు, చోళ్ళు అంటే జొన్నలు, జీలకర్ర, సజ్జలు వీటన్నిటిని ఒక పాత్రలో ఉంచి రొట్టెలు చేసి దినమునకు 200 గ్రాముల చొప్పున 390 దినాలు తినాలి. ఎవరు? యేస్కేలు ప్రవక్త. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఈ మెనూను యేస్కేలు ప్రవక్తకి ఏర్పరిచినట్లు
మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అదేవిధముగా 200 గ్రాములు ప్రియా దేవుని బిడ్డలారా మరి చిన్న రొట్టెలు ఒక పూటకు ఒక చిన్న రొట్టె తినాలి ప్రియా దేవుని బిడ్డలారా. అంటే 200 గ్రాములు అంటే బహుశా 200 గ్రాముల చొప్పునని అక్కడ మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. కనుక చిన్న రొట్టెలు మరి ఒక పూటకు తినాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఒక చిన్న రొట్టి అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అదేవిధముగా నీళ్ళు విషయానికి వచ్చేటప్పుడు లీటర్న్నర అదేవిధముగా మరి 30 లీటరు అదేవిధముగా 1/2 లీటరు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అంటే ఈ దినాల్లో మనకు దొరికేటటువంటి ఒక చిన్న నీళ్ళ ప్యాకెట్టు మరి మాత్రమే అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఈ దినాల్లో మనకు దొరికేటటువంటి నీళ్ళ ప్యాకెట్లు ఉంటాయి కదండి, చిన్న నీళ్ళ ప్యాకెట్లు. ఆ నీళ్ళ ప్యాకెట్లంతా నీరు యేసుకేలు ప్రవక్త ఒక 3 పూట్ల ఆయన తాగాలని దేవుడు ఆయనకి నిర్ణయించినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అంటే ప్రవక్త యొక్క సేవా విధానము ఎంత కష్టంగా ఉందో ఇక్కడ మనకి తెలియపరచబడుతుంది. ఈ విషయాలు యేసుకేలు గ్రంథం 4వ అధ్యాయం 16 నుండి 17 వరకు వ్రాయబడిన వాక్య వచనాలు మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, నీళ్లు రొట్టె కొద్ది మోతాదులో ఇవ్వడం అనున్నది ఒక సూచన. ఈ విషయాన్ని గమనించండి. దీని నెరవేర్పుగా బబులోను రాజు వచ్చి యెరూషలేమును ముట్టడి వేసినప్పుడు పట్టణములో నీళ్లు ఆహారము విషయంలో కరువు వచ్చుటను మనం అక్కడ ఉన్నటువంటి విషయాల ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. కనుక బబులోను రాజు వచ్చి యెరూషలేమును ముట్టడి వేసినప్పుడు యెరూషలేములో ఆ భయంకరమైన కరువు వస్తుంది. ఆహారపు కొరత, నీళ్ళ కొరత చాలా భయంకరంగా వారికి ఏర్పడేటటువంటి పరిస్థితి. దానికి సూచనగానే యేసుకేలు ప్రవక్తని దేవుడు మరి ఇలా చేసి చూపించమని చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క కరువు గురించి మనం ఇక్కడ ఒక ఆత్మీయ విషయాన్ని మీకు నేను తెలియపరచాలని ప్రభు పేరట నేను కోరుతున్నాను, ఆశపడుతున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. మనకును కూడా కరువులు కలిగినప్పుడు శిక్షగా కలిగినదేమో అని అలాగే మనలను మనం కూడా పరీక్షించుకోవాలి. ఈ విషయాన్ని తప్పక దేవుని బిడ్డలైన వారు తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. చాలా సందర్భాల్లో కరువు కలిగినటువంటి పరిస్థితులు మన కుటుంబాల్లో కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి. అవి శిక్షగా మనకి కలిగాయేమో అని ఒకసారి మనం పరీక్షించుకోవాలి. దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి కరువుకి కారణం అది ఒకవేళ దేవుని శిక్ష ఏమో, అసలు ఆ శిక్షకు కూడా కారణం ఏటో మనం తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేయాలి. ఈ విషయాన్ని ప్రియా దేవుని బిడ్డలారా రాజైనటువంటి దావీదు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసి తెలుసుకొని ఒక శాపకరమైన పరిస్థితిని ఆశీర్వాదకరముగా రాజైనటువంటి దావీదు పరిపాలనలో దేశ పరిస్థితుల్లో ఒక ఆశీర్వాదకరమైన పరిస్థితిని మార్చుకున్నట్లు ఆశీర్వాదకరమైన పరిస్థితిని దేవుని ద్వారా పొందినట్లు దేవుని వాక్యంలో మనం చూడగలం. ఈ విషయాలు సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 1లో మనం చూస్తూ ఉంటాం. ఈ వాక్య వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. దావీదు కాలమున 3 సంవత్సరములు విడువకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేశాను. అందుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసిన గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను అని ప్రియా దేవుని బిడ్డలారా 3 సంవత్సరములు దేశములో కరువు కలిగినప్పుడు అప్పుడు దేశాన్ని దావీదు పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే దావీదు దేవుని యొద్ద అయ్యా ఈ కరువుకి కారణం ఎవరు ఏటి అని దేవుని దగ్గర ఆయన విచారణ చేశాడు, మనవి చేశాడు, అడిగాడు, ప్రార్థించాడు. అప్పుడు దేవుడు చెప్పాడు ఈ కరువుకి కారణం ఏంటంటే ఇగో మరి నరహంతకులకు సౌలు కుటుంబాన్ని బట్టి ఇగో మరి ఈ యొక్క కరువు వచ్చింది. వారు ఏమి చేశారంటే గిబియోనీయులను వారు అన్యాయముగా వారు చంపివేశారు అని దేవుడు చెప్పినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా వెను వెంటనే దాని విషయంలో ప్రాయశ్చిత్త దిశగా దావీదు ఆలోచన చేసి దేవుని యొక్క ఆలోచన ప్రకారం ప్రాయశ్చిత్తం చేయడానికి ముందుకు వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. ఈ గిబియోనీయులు ఇశ్రాయేలీలతో మరి యెహోషువ కాలములో ప్రియా దేవుని బిడ్డలారా వారు నిబంధన మరి ఇశ్రాయేలీల ప్రధానులతోనూ అదే విధముగా యెహోషువతో వారొక సందర్భంలో ఏం చేశారంటే నిబంధన వారు చేసుకున్నారంటే ఈ విషయం యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం 15లోను 18, 26లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా గిబియోనీయులను హతమార్చడం అంటే
యెహోషువ వాళ్ళకు చేసినటువంటి ప్రమాణాన్ని ధిక్కరించడమే. ప్రియా దేవుని బిడ్డారా, కనుక ఏమండి ఒక దేవుని ప్రజ వారితో చేసినటువంటి ఆ ప్రమాణమునకు కట్టుబడి ఉండవలసింది పోయి సౌలు కుటుంబీకులు వారు యోదావారి యందు ఆసక్తి కలిగి ఏమండి గిబియోనీలను ఏమండి హతమార్చేటటువంటి పనికి వారు పూనుకున్నట్లు ఆ స్వార్థ ఒక రాజకీయాలు వారు చేసినట్లు సౌలు కుటుంబాన్ని మనం చూస్తుంటాం, సౌలుని కూడా మనం చూస్తుంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డారా, యెహోషువ కాలంలో ఏమండి వారు మారువేషంలో వచ్చి, ఎందుకంటే ఇశ్రాయేలీలకు దేవుడు అనేకమైన జయాలు కలుగు చేస్తున్నాడని, ఇశ్రాయేలీలకు ఏమండి ఇశ్రాయేలు దేవుడు తోడుగా ఉన్నాడనే విషయం గిబియోనీయులకు తెలియపరచబడింది. గనుక మరి ఏదో విధముగా మనం ఇశ్రాయేలీలతో నిబంధన చేసుకోవాలి, వారితో సంధి చేసుకోవాలి, వారితో కలిసి ఉంటేనే ఇగో శత్రువుల బారి నుండి మనం కూడా కాపాడబడగలం, మరి ఇశ్రాయేలు దేవుడు మనల్ని కూడా కాపాడుతాడనే ఆ ఒక విశ్వాసాన్ని కలిగి మారువేషములో వారు వచ్చి ఏమండి మరి వారు ఏం చేశారంటే యెహోషువతోను ఏమండి మరి ఇశ్రాయేల్ సమాజ ప్రధానులతో వారు ఏం చేశారంటే నిబంధన వారు చేసుకున్నారు. అక్కడ యెహోషువ వారికి ఏం చేశారంటే మా ద్వారా ఏ హాని మీకు కలగకుండా ఇగో మరి మేము చూసుకుంటాం, ఇగో ఇతరుల ద్వారా కూడా మీకు హాని కలిగినప్పుడు ఇగో మీ పక్షంగా మేము ఉంటామనేటటువంటి ప్రమాణమును యెహోషువ చేశాడు. ప్రియా దేవుని బిడ్డారా, ఇశ్రాయేలు యొక్క సమాజపు ప్రధానులు కూడా చేశారు. ఈ విషయాలు యెహోషువ గ్రంథం 9:15 మనం చూస్తుంటాం. అదేవిధంగా యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 3 నుండి 21 వరకు వ్రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తుంటాం. అయితే తర్వాత వారు మరి ఆ గిబియోనీయులని తెలియపరచబడినప్పుడు ఏమండి మరి యెహోషువ ఇశ్రాయేలు ప్రధానులు ఏమండి వారికి హాని చేయడానికి వారు ఆలోచన చేశారు. ఎందుకంటే ఏమండి మరి వారితో ఏం చేశారంటే ప్రమాణము చేశారు. ఏమండి ఆ ప్రమాణమునకు వారు కట్టుబడి ఉన్నారంట యెహోషువ ఇశ్రాయేలీల సమాజపు ప్రధానులు. గనుక ప్రియా దేవుని బిడ్డారా, మరి వారికి ఏ రకమైనటువంటి కీడు చేయకుండా హాని చేయకుండా ఏమండి మరి వారిని మరి ఇశ్రాయేలీలతో ఏమండి ఉండేటట్లు మరి వారిని చేర్చుకున్నట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఆనాటి నుండి మరి వారికి ఏ రకమైన హాని ఇశ్రాయేలీలు తలపెట్టకుండా ఏమండి వారి పట్ల మంచి మనస్తత్వాన్ని, మంచి హృదయాన్ని ఏమండి దేవుని మనస్సు కలిగి ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కానీ సౌలు కాలానికి వచ్చేటప్పుడు ఏమండి స్వార్థ రాజకీయాల కొరకు ఏమండి యోదావారి అందే ఆసక్తి చూపి ఏమండి గిబియోనీలను హతమార్చేటటువంటి పని, అన్యాయముగా వారిని చంపినటువంటి పని సౌలు కుటుంబీకులు చేసినట్లు మనం చూస్తుంటాం. వారిని బట్టి ప్రియా దేవుని బిడ్డారా ఏమండి ఈ కరువు ఏమండి మరి ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమండి ఆ ఒక దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దావీదు కాలంలో ఎదుర్కొనేటటువంటి పరిస్థితి వచ్చింది. ప్రియా దేవుని బిడ్డారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డారా, మరి ఈ విషయాలు ఏమిటి దేవుడు దావీదునకు తెలియపరిచినప్పుడు దావీదు ఏం చేశాడంటే గిబియోనీయులను పిలిచి మరి వారికి ఏ రకమైన మరి ఆ రీతిలో మనం మరి తగినటువంటి శిక్ష వేద్దాం అన్నప్పుడు గిబియోనీయులు అన్నారు, అయ్యా వారిని మాకు అప్పగించండి, వారిని మేము ఏం చేస్తామంటే ఇగో మేము వారిని ఉరి తీస్తామన్నారు. ప్రియా దేవుని బిడ్డారా, అయితే గిబియోనీయుల యొక్క కోరిక మేరకు రాజైనటువంటి దావీదు ఏం చేశాడంటే ప్రియా దేవుని బిడ్డారా సౌలు కుటుంబానికి చెందినటువంటి ఏమండి మరి ఆ ఒక 7గురిని ఏమండి మరి వారికి అప్పగించినప్పుడు ప్రియా దేవుని బిడ్డారా వారు ఉరి తీసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విధముగా ఏమండి అక్కడ ఏం జరిగిందంటే ప్రాయశ్చిత్తము జరిగినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ విధమైనటువంటి నరహంతకులు అక్కడ ఉరి తీయబడ్డారో ఏమండి దేశంలో ఉన్నటువంటి కరువు పోయింది. ఏమండి అక్కడ ఉన్నటువంటి ఏమండి ఆ కరువుకి ప్రాయశ్చిత్తం అనేది అక్కడ కలిగి ఏమండి మరలా దేశములో ఏమండి ఏమండి సమృద్ధికరమైనటువంటి ఏమండి పరిస్థితిని దేవుడు కలుగజేశాడు. అక్కడ పంటని ఆశీర్వదించాడు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా ఏమండి ఆ ఒక న్యాయమైనటువంటి ప్రతీకారం ఎప్పుడైతే అక్కడ జరిగిందో ప్రియా దేవుని బిడ్డారా దేవుడు వర్షాన్ని పంపినట్లు మనం చూస్తుంటాం. ఈ విషయాలు సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనంలో, సమూయేలు ఏమండి 2వ గ్రంథం 21వ అధ్యాయం 14లో మనం చూస్తూ ఉంటాం. ఏమండి అప్పుడు రాజైనటువంటి దావీదు దేశము కొరకు ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించి మరలా దేశములో ఏమండి సమృద్ధి అయినటువంటి ఆహారపు ఆ పంటని దేవుడు దయచేసినట్లు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకు ఇంత వివరముగా ఈ విషయాలు మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నానంటే మనం ఒకవేళ మన కుటుంబాలలో ఏమిటి కొన్ని సందర్భాల్లో కరువుకరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. కొన్ని గృహాలలో ఏమిటి తినడానికి ఆహారం లేనటువంటి పరిస్థితి, మరికొన్ని కుటుంబాల్లో
టీ తాగడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి ప్రియా దేవుని బిడ్డలారా. మరికొన్ని కుటుంబాల్లో తినాలి అనుకునే ఆహారానికి ధనము లేనటువంటి భయంకరమైన కరువు, వారు తినాలనేది తినలేనటువంటి కరువు కొన్ని కుటుంబాలని పట్టి పీడించే పరిస్థితి. కొన్ని కుటుంబాలు అయితే కొంచెం ఆహారాన్ని నలుగురు ఐదుగురు తినేటటువంటి పరిస్థితి, కడుపు నిండలేనటువంటి పరిస్థితి, సంతృప్తి లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులకు కారణాలు ఏమై ఉన్నావో మనం దేవుని యొద్ద మోకరించి ప్రార్థన చేయగలిగినప్పుడు దేవుడు దాని కారణాలను మనకి తెలియపరుస్తూ ఉంటాడు. తెలియపరిచినప్పుడు దానికి తగినటువంటి పశ్చాత్తాపం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దానికి తగినటువంటి ప్రాయశ్చిత్తము, ఆ ప్రాయశ్చిత్తము ఎలా ఉండాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ ఒక దైవజనుణ్ణి నీవేమైనా బాధ పెట్టావా, ఇబ్బంది పెట్టావా, ఆయనకి ఇవ్వాల్సినటువంటి దశమ భాగాలు, దేవుని మందిరానికి ఇవ్వాల్సిన దశమ భాగాలు ఒక దైవజనుడు ఉన్నది ఉన్నట్లు వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యము మరి నీకు ఆ గుచ్చినట్టుగా కొద్దిగా కష్టంగా ఉన్నప్పుడు మరి ఇలాగా నన్నే మరి నా మీదే ఈ ప్రసంగాన్ని చేశాడని తలంచి ఒకవేళ నీవేమైనా నీ యొక్క హృదయాన్ని కఠినపరుచుకొని కానుకలు దశమ భాగాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా బిగబెట్టడాన్ని బట్టి ఒకవేళ ఇలాంటి కరువుకరమైనటువంటి పరిస్థితులు వచ్చాయేమో వాటి విషయంలో ప్రాయశ్చిత్తాన్ని చేసుకొని మరలా నీవేం చేయాలి, మరలా మరి ఆ ఒక దశమ భాగాన్ని పర్ఫెక్ట్గా ఇచ్చేటటువంటి ఆత్మీయతలోనికి రావాలి. ఆ ఒక తప్పును ఆ పొరపాటును నీవేం చేయాలి, సరి చేసుకోవాలి ప్రియా దేవుని బిడ్డ. ఆ విషయంలో దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసి పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తంగా మరలా నీవేం చేయాలి, మరలా ఇవ్వడం ప్రారంభించాలి. ఏ రకమైన సమస్యలు ఉన్నా, ఏ రకమైన కష్టాలున్నా, ఏ రకమైన అప్పులు ఉన్నా పర్ఫెక్ట్గా దేవునికి ఇవ్వడానికి ఆ ప్రాయశ్చిత్త దిశగా నువ్వు ముందుకు వెళ్ళగలిగినప్పుడు అద్భుతాలు మన కుటుంబాల్లో జరుగుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి నేను చెప్పేటటువంటి ఆ విషయాలలో ఆత్మీయ విషయాలు ఇవి అయి ఉన్నాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసుకేలు గ్రంథం 4వ అధ్యాయం 12లో మనం చూస్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, యావల అపములు చేసి ఇశ్రాయేలు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలనని దేవుడు యేసుకేలు ప్రవక్తతో అనిన దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, దీని భావాన్ని యేసుకేలు ప్రవక్తకు దేవుడు తెలియజేయటను యేసుకేలు గ్రంథం 4వ అధ్యాయం 13లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. దాని యొక్క భావాన్ని దేవుడు ఎలా తెలియజేసి ఉన్నాడంటే యేసుకేలు గ్రంథం 4వ అధ్యాయం 13లో, నేను వారిని తోలివేయి జనములలో ఇశ్రాయేలీయులు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారమును భుజింతురని యెహోవా నాకు సెలవిచ్చినని యేసుకేలు గ్రంథం 4వ అధ్యాయం 13లో మనం చూస్తూ ఉంటాం. అయితే మనుష్య మలము విషయమై యేసుకేలు ప్రవక్త యొక్క ప్రతిస్పందన కూడా యేసుకేలు గ్రంథం 4వ అధ్యాయం 14లో మనం చూస్తూ ఉంటాం. అయితే దీని విషయమై దేవుని యొక్క ప్రతిస్పందనను కూడా ఈ విధంగా మనం చూడగలం. మనుష్య మలమునకు ప్రతిగా గోమలమును నేను నిర్ణయించి ఉన్నాను, దీనితో నీవు భోజనమును సిద్ధపరచుకొనమని చెప్పాడే తప్ప తినమని దీని అర్థము కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే గోమలమును ముట్టువారిగా అనేకులను మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, గోమలాన్ని ముట్టడం పాపము కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే గోమలముతో పిడకలు చేయవారిని మనం చూస్తూ ఉంటాం. గోమలముతో చాలా ప్రాంతాల్లో నేటికి కూడా మరి నివాస గృహాలు ఆ మట్టి గచ్చులను అలుకుతూ ఉండేవారిని మనం చూస్తూ ఉంటాం. గోమలముతో మరి కల్లాపును వేయటను కూడా మనం చూస్తుంటాం. కనుక గోమలమును ఇన్ని విధాల వాడువారు లేకపోలేదు. ఈ విషయాన్ని గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దీనితో ఆహారమును సిద్ధపరచుకునమని దేవుడు చెప్పడం తప్పు కాదని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే దేవుడు ఇక్కడ తినమని చెప్పలేదు, సిద్ధపరచుకునమని చెప్పాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది ఇశ్రాయేలీయులు చూచుచుండగా యేసుకేలు ప్రవక్త చేయాలి. వారు అడిగినప్పుడు మరి ఏం జరగబోతుందో ఆ విషయాన్ని యేసుకేలు ప్రవక్త వారికి తెలియజేయాలి. ఈ విషయాన్ని తప్పక క్రీస్తును కలిగిన ప్రతి క్రైస్తవులు ఈ వాక్య ఈ వివరణలో ఈ సత్యాలు తప్పక తెలుసుకోవాలి. కనుకనే నేను ఈ ఆరాధనలో పదే కొన్ని విషయాలు మీకు చెప్పడం జరిగినది. చాలామంది మా ఈ ఛానళ్ళ ద్వారా ఇటువంటి వాక్యానుసారమైన అద్భుతమైనటువంటి సందేశాలు ఈ కడవర దినాల్లో దేవుడు మరి క్రైస్తవ లోకాన్ని, క్రీస్తుని విశ్వసించిన తనను విశ్వసించిన ప్రజలకు దేవుడు ఈ వాక్య ప్రత్యక్షతను మా ఛానల్ ద్వారా ఆయన ఇస్తూ ఉన్నాడు. దీన్ని ఎవరైతే మిస్ అవుతున్నారో చాలా విషయాలు వారు తెలుసుకోలేనటువంటి పరిస్థితి అని ప్రభు సేవకునిగా నేను నమ్ముతూ ఉన్నాను. చాలా విషయాలు వారు ఏటవుతున్నారంటే మిస్ అవుతున్నారని, దేవునికి సంబంధించిన విషయాలు వారు మిస్ అవుతున్నారు. దేవుని వాక్యములున్న సత్యాన్ని వారు
మిస్ అవుతూ ఉన్నారు. ఏమండి, ఈ విషయాలు గమనించండి. కనుక ఈ విషయాలను వినుట ద్వారా, ఈ వర్తమానాలను మీరు ఫాలో అవటం ద్వారా ఎన్నెన్నో గొప్ప విషయాలు ఏమండి మీకు తెలియపరచబడుతూ ఉంటాయి. అప్పుడు ఖచ్చితమైనటువంటి క్రైస్తవులుగా మనం జీవించగలం. ఏమండి, అన్యజనులకు కూడా ఏమండి బైబిల్ గ్రంథం గురించి బహువివరముగా మనం తెలియపరచగలం. వారికి ఏమైనా ప్రశ్నలు కలిగినప్పుడు ఏమండి మనం తడుముకునేటటువంటి పరిస్థితి లేకుండా ఏమండి బహువివరముగా వారికి మనం తెలియపరచగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, సిద్ధపరచుకొనమని దేవుడు చెప్పడం అంటే ప్రియా దేవుని బిడ్డలారా, తినమని దీని అర్థం కానే కాదు. అలాగని యేసుకేలు ప్రవక్త తినినట్లు మనకి కనబడదు ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే దీనికి ముందు దేవుడు తినదగిన ఆరోగ్యకరమైన శ్రేష్టమైన ఆహారాన్ని యేసుకేలు ప్రవక్తకు నిర్ణయించుటను మనం చూడగలం. అంటే తినదగిన మెనూను ఏమండి ముందుగానే ఏమండి నీళ్లతో సహా దేవుడు నిర్ణయించినట్లు మనం చూడగలం. ఇక అలాంటప్పుడు గోమలముతో ఎందుకు ఏమండి తినమంటాడు దేవుడు? ఈ విషయాన్ని గమనించండి. ఒకవేళ ఇలా తినమని చెప్పితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇది క్రమము కానీ క్రమము లేని మెను అవుతూ ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంటే క్రమము లేని క్రమము కానీ మెను అవును. ఈ విషయాన్ని గమనించండి. దేవుడు ఏమిటి మనలాగా రెండు నాలుకలు కలిగిన వాడు కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఆయన ఒకే నాలుకను గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. యేసుకేలు ప్రవక్తకి ఏమిటి శ్రేష్టమైనటువంటి మెనూను ఆయన ముందుగానే చెప్పాడు. దాన్ని తినమన్నాడు ఆయన. కానీ ఇప్పుడు ఏంటంటే చూపించమన్నాడు. చూపించమన్నాడు. ఇప్పుడు చూపించే పని ఆయన చేయాలి. గనుక గోమలముతో ఆయన ఏం చేయాలంటండి? భోజనాన్ని సిద్ధపరచాలే తప్ప అది తినమని అర్థము కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే దీనిని సాదృశ్య రూపముగాను అలంకార రూపముగాను చూపించాలే తప్ప తినదగని ఆహారాన్ని అక్షరార్థంగా తినమని దీని అర్థము కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే దేవుడు యేసుకేలు ప్రవక్తను ఎందుకు ఇలా చేసి చూపించమన్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు వారు యూదావారు 430 సంవత్సరములో వారు చేసినటువంటి దోషములను దేవుడు భరించాడు ప్రియా దేవుని బిడ్డలారా. అయినా వారి దోషాల విషయమై పశ్చాత్తాపం లేదు, వారు దేవుని తట్టు తిరగలేదు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే దేవుడు భరించి వారు చేసినటువంటి దోషాలకు ప్రతిగా పంపబోయేటటువంటి శిక్షగా ఆహార రూపంలోనూ రొట్టె నీళ్ళ రూపంలోనూ ఈ కరువును శిక్షగా ప్రియా దేవుని బిడ్డలారా వారు అనుభవించబోతున్నారు. దేవుడు వారికి అనుభవింప చేయబోతున్నాడు. ఈ విషయాన్ని గమనించండి. దీనిని వారికి తెలియజేయట కొరకై యేసుకేలు ప్రవక్తను సాదృశ్యంగాను అలంకార రూపముగాను చూపించమన్నాడే తప్ప ప్రియా దేవుని బిడ్డలారా అక్షరార్థంగా చేయమని మరి ఆయన చెప్పలేదని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ విషయాలు అర్థము కాలేని వారు యేసుకేలు ప్రవక్త గోమలముతో భోజనమును తిన్నాడు. గోమలముతో దేవుడు భోజనమును తినమని యేసుకేలు ప్రవక్తతో చెప్పాడని వ్యాఖ్యానాలు చేస్తూ పరిజ్ఞానము వాక్య పరిజ్ఞానము లేని బోధలు చేసి కొంతమందిని బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఇలాగా కూడా చెప్తాడా, తినకూడని ఆహారాన్ని కూడా తన యొక్క పరిశుద్ధ ప్రవక్తలను తినమంటాడా అనేటటువంటి రీతిలో దేవుని మాటలను క్రీస్తుని విశ్వసించలేని వారు, యెహోవా దేవుని విశ్వసించలేని వారు తప్పు పట్టేటట్లు కొన్ని బోధలు వారు చెప్పడాన్ని బట్టి కొంతమంది తప్పు పట్టే రీతిలో అదే పనికి పూనుకున్నారే తప్ప ఆయన మాటలను అర్థము చేసుకోలేని పరిస్థితిలో అక్కడతో అలాగ ఆగిపోయేటటువంటి పరిస్థితి. ఈ విషయాలు వాక్యాన్ని బోధించే ప్రభు సేవకులు తప్పక తెలుసుకొని దేవుని వాక్యాన్ని సరైన రీతిలో బోధించే ప్రయత్నం మనం తప్పక చేయాలి. దేవుని వాక్యాన్ని దేవుని మాటని ముందు మనం అర్థం చేసుకోవాలి. అర్థం కాకపోతే అర్థమయ్యేటట్లు ఆ జ్ఞానము కొరకు దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. మనలో ఏ ఆలోచన కలిగితే ఆలోచన చెప్పి దేవుని యొక్క మాటలను ఇతరులు విమర్శించే రీతిలో దేవుడు ఇలాగా కూడా చెప్తాడని ఆయన విశ్వసించలేని వారు తప్పుపట్టే రీతిలో మనం బోధలు చేయకూడదు. ఈ విషయాలు తప్పక ప్రభు సేవకులైన వారు తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు వారిని యూదా వారిని బబులోను రాజు ముట్టడి వేయట ద్వారా యెరూషలేములో కరువుని శిక్షగా వారు అనుభవిస్తారు.
అదే విధముగా యేస్కేలు గ్రంథం 5వ అధ్యాయంలో ప్రియా దేవుని బిడ్డలారా, వారు బబులోను రాజు ద్వారా ఇశ్రాయేలు యోధావారు చెరకి వారు తీసుకొని పోబడినప్పుడు బబులోనులో కూడా వారు ఇటువంటి భయంకరమైనటువంటి కఠినమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా ఆహారమును నీళ్లును మరి బబులోనీయుల ద్వారా వారికి పెట్టబడే పరిస్థితిని వారు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి బబులోనులో కూడా జరుగుతుందని ఈ విషయాలు యేస్కేలు గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 4 వరకు, దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయం 17, 36వ అధ్యాయం 19, యేస్కేలు గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 17, యేస్కేలు గ్రంథం 5వ అధ్యాయం 14, 17 వచనాల్లో మనం చూస్తుంటాం. కనుకనే బబులోను చెరలో కూడా ప్రియా దేవుని బిడ్డలారా అగ్ని వంటి శ్రమలను యోధావారు అనుభవించినట్లు, ఇశ్రాయేలు వారు అనుభవించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నేను ముగిస్తూ ఉన్నాను. యేస్కేలు గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 17 వచనాల్లో దేవుడు చెప్పినటువంటి విషయాల విషయమై దేవుడు యేస్కేలు ప్రవక్తను ప్రజలకు మరి గుణపాఠం తెలిపే ఉదాహరణగాను సాదృశ్య రూపకమైనటువంటి పాఠంగా చూపించుటను మనం అక్కడ చూస్తూ ఉంటాం. అయితే ఈ సాదృశ్య రూపకమైనటువంటి పాఠాల ద్వారా ప్రజల మనస్సున నాటేలా దేవుడు యేస్కేలు ప్రవక్తను ఇలా చేయమన్నాడే తప్ప ప్రవక్తను తినమనిన ఆహారము ఉన్నది సాదృశ్యంగాను అలంకార రూపముగా చూపించమన్న తినకూడనిది కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. యేస్కేలు ప్రవక్తను తినకూడని ఆహార విషయంలో సాదృశ్యంగా మరి అలంకార రూపముగా ఆయన చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే తినకూడని ఆహారాన్ని ఏం చేయాలంటండి, తినినట్లు అంటే దాన్ని తన ఎదుట పెట్టుకోవాలి. ఇశ్రాయేలు ఎదుట ఇశ్రాయేలు చూస్తూ ఉంటుండగా ఆహారాన్ని ఈ యొక్క గోమలముతో ఏం చేయాలి, సిద్ధపరచాలి. సిద్ధపరిచినప్పుడు వారు అడుగుతారు, అయ్యా మంచి ఆహారాన్ని మీరు తినాలి కదా, శ్రేష్టమైన ఆహారాన్ని తినాలి కదా, ఇది తినకూడని ఆహారము కదా, ఈ తినకూడని ఆహారాన్ని మీరు తింటున్నారు అని ప్రవక్తను అడిగినప్పుడు ప్రవక్త వారు పొందబోయేటటువంటి పరిస్థితులను ఏ రకమైనటువంటి శిక్షలు వారి మీదకి వస్తున్నాయో కరువు రూపంలో వీటిని యేస్కేలు ప్రవక్త తెలియజేయాలి. కనుక తినకూడని ఆహారము ద్వారా మరి దాన్ని చేసి చూపించాలి తప్ప అది తినమని దేవుడు చెప్పాడనేటటువంటి పెడార్థాన్ని మనం బోధించేటటువంటి ప్రయత్నాన్ని చేయకూడదని ప్రభు సేవకనగా నేను తెలియపరుస్తున్నాను. అయితే తినకూడని దానిని సాదృశ్యంగాను అలంకార రూపముగా చూపించమన్నాడే తప్ప ఆహారంగా తినమని దీని అర్థము కానే కాదని తప్పక క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు తెలుసుకోవాలి. ఎందుకు మరలా ఈ విషయాల్ని నేను మీకు తెలియపరుస్తున్నానంటే ప్రియా దేవుని బిడ్డారా, అలంకార రూపముగా అంటే రూపక అలంకార రూపముగా యేస్కేలు ప్రవక్తను చూపించాలని దేవుడు చెప్పాడు. ప్రియులారా, ఎంతకీ అలంకార రూపం అంటే ప్రియా దేవుని బిడ్డారా, ఒక దానితో మరి ఒకటి పోల్చి చెప్పడాన్ని అలంకార రూపం అని అన్నారు. ఈ విషయాలన్నీ మనం తెలుసుకోకపోతే ప్రియా దేవుని బిడ్డారా, దేవుడు తన ప్రవక్తలతో చెప్పిన విషయాలు మనకు అర్థము కానే కావని ప్రభు సేవకనగా మీకు తెలియపరుస్తున్నారు. ఈ చెప్పిన ఈ విషయాల ద్వారా దేవుడు తినదగిన ఆహారాన్ని యేస్కేలు ప్రవక్తకి నిర్ణయించాడు. తినకూడని ఆహారాన్ని సిద్ధపరచుకోమన్నాడు. ఇశ్రాయేలీలు అడిగేటప్పుడు వారికి కలగబోయేటటువంటి కరువు ఎంత భయంకరంగా ఉంటుందో దాన్ని తెలియజేయడానికి సాదృశ్యంగా ఉదాహరణగా అలంకార రూపంలో మరి ఆ పనిని చేస్తూ అది తెలియజేయమని చెప్పారు. ఈ విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. కనుక యేస్కేలు ప్రవక్త గోమలముతో ఆహారం ఆయన ఇంతకీ తిన్నాడా లేదంటే ఆయన తినలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డారా, దాన్ని సిద్ధపరచుకోమని దేవుడు చెప్పాడు. ఆ సిద్ధపరచుకున్న రూపంలో ఆయన సిద్ధపరచుకున్నప్పుడు ఇశ్రాయేలు అడిగారు. ఇశ్రాయేలుకి ఆయన చెప్పాడు ఏం జరగబోతుందో దేవుడు యేస్కేలు ప్రవక్త ద్వారా వారికి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆ తెలియపరచడానికే సిద్ధపరచుకున్నామని చెప్పాడే తప్ప దీని అర్థం తినమని అని కాదని మనం తప్పక తెలుసుకోవాలి. యేస్కేలు ప్రవక్త కూడా తినలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఈ విషయాలు మీకు చాలా బహువివరముగా అర్థమయ్యాయని ప్రభు సేవకునిగా నేను నమ్ముతూ ఉన్నాను. వచ్చే వారం మరొక విషయాన్ని నేను ప్రభు సేవకునిగా మీ ముందుకి మా ఆరాధన ద్వారా తీసుకొని రాబోతూ ఉన్నాను. ఏటి విషయం అంటే మరి ఆ ఒక యోర్దాను నదిలో మరి ఏలీషా మాట ప్రకారం, ఏలీషా ద్వారా దేవుడు చెప్పిన మాట ప్రకారం 7 మార్లు ములిగి కుష్టు నుండి స్వస్థత పొందినటువంటి నయమాను సిరియా దేశములో ఆయన దేవుని ప్రజగా ఉన్నాడా, అన్యుడిగా ఉన్నాడా?
ఈ విషయాన్ని వచ్చే వారం మనం ధ్యానం చేసుకునబోతున్నాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలను వినడానికి సిద్ధపడాలని ప్రభు సేవకును కోరుతున్నాను. ఈ యొక్క మా ఆరాధన అనేకులకు తెలియపరచండి. ఈ ఆధ్యాత్మిక సందేశాలను కూడా మీకు తెలిసినటువంటి క్రైస్తవ బిడ్డలకు పరిచయం చేస్తూ వారి ఆధ్యాత్మిక జీవితాలకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు సేవకును కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభు ఈ యొక్క సందేశాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమీన్, ఆమీన్. దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, అద్భుతమైనటువంటి సందేశాలు మా ఈ ఆరాధన ద్వారా క్రైస్తవ లోకానికి పరిశుద్ధాత్మ దేవా మీరు అందిస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు దేవా. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాకని నీ వాక్యములో వ్రాయబడినట్లు ప్రభువా, ఆత్మ సంబంధమైన చెవులు కలిగిన వారు అయా సత్యవాక్యాన్ని నేర్చుకోవాలని ఆసక్తి కలిగిన వారు ప్రభువా, మరి యొక్క సందేశాల విషయమై ప్రభువా అట్టి ఏదైనా ఆసక్తిని వారు అయా చూపుతూ ప్రభువా, ఈ ఆసక్తి దేవా ఇగో నేను ప్రతి ఒక్కరిలో కలిగి వారు కూడా ఈ ఆధ్యాత్మిక సందేశాల ద్వారా ప్రభువా పరలోక సంబంధించినటువంటి ఆశీర్వాదాలు పొందినట్లు ప్రభువా, ఆధ్యాత్మిక సత్యాల ద్వారా దేవా లోతైనటువంటి ఆత్మీయతలో, లోతైనటువంటి విశ్వాసములో అయా వారు నీలో స్థిరపరచబడినట్లు ప్రభువా, మా ఈ ఆరాధన, ఈ సందేశాలు వారి ఆధ్యాత్మిక జీవితాలకు మీరు దీవెనకరంగా మీరు మారుస్తున్నారని అయా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వింటున్న ప్రతి బిడ్డలను మీరు దీవించండి. మా ఆరాధనలో ఫాలో అవుతున్నటువంటి ప్రియుల కుటుంబాలపై నిండారనేటువంటి ఆశీర్వాదాలు దిగనిమ్మని వేడుకొనొచ్చు. యేసు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమీన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మారణస్థలం క్షమించిన ప్రకారం రుణములను క్షమించము, శోధనల కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి, ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడి నడిపించి కాపాడునుగాక. ఆమీన్. యేసు రక్తమే చేయం, ప్రభేశ్వ రక్తమే చేయం. ప్రభేశ్వ రక్తము సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. ఆశీర్వాదంబుల్మా మీద వర్షింపజేయో మీషా, ఆశతో నమ్మి యున్నామో నీ సత్య వాగ్దాతమోల్ ఈ మాయి మీద కృమారించుమో దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమారించుమో దేవా. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఈ ఆరాధనలో చెప్పబడుతున్న ఆధ్యాత్మిక సందేశాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని ఒకవేళ మీరు తలస్తే మా విశ్వాస ఈ పరిచర్యలో మీరును పాలిభాగస్తులై తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకునిగా మిమ్మల్ని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మును, మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను నింపునుగాక. ఆమీన్, ఆమీన్.
రక్షించిన మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివే. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి